హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే కథ అపార్థం. అందమైన ఆ ప్రేమ జంట జీవితంలో అపార్థం ఎలాంటి అగాధాన్ని సృష్టించింది. మాధవి, నరేష్ డిగ్రీ పూర్తయ్యాక 6 నెలల తర్వాత ఫ్రెండ్ పెళ్లిలో కలుసుకున్నారు. ఇద్దరిది ఒకే ఊరు, వరంగల్ దగ్గర ఉన్న ఓ పల్లెటూరు. మాధవి తండ్రి సురేష్, నరేంద్ర తండ్రి రాజేష్. ఇద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు, పైగా దూరపు బంధుత్వం కూడా ఉంది. మాధవి తండ్రి వ్యవసాయం చేస్తూ పల్లెలోనే ఉంటాడు. రాజేష్ జాబ్ కావడంతో వాళ్ళు సిటీలో ఉంటారు. ఎప్పుడు పల్లెకు వచ్చినా సురేష్ ఇంటికి వచ్చి భోంచేయకుండా వెళ్లరు రాజేష్ కుటుంబం. అలా ఇరు కుటుంబాల్లో వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అయ్యారు. బావా అనుకుంటూ ఇద్దరూ చిన్నప్పటి విషయాలు చెప్పుకుంటూ సరదాగా గడిపేవాళ్ళు. వాళ్లతో జాయిన్ అయ్యేవాళ్ళు మిగతా కుటుంబ సభ్యులు. అలా చిన్నప్పటి నుంచి నరేష్ మీద మాధవికి, మాధవి మీద నరేష్కి ఏదో తెలియని ఫీలింగ్స్ ఉండేవి. మాధవి కూడా నరేష్ని బావా అనే పిలిచేది. చిన్నప్పుడు నరేష్ అని పిలుస్తుంటే, వాడు నీకంటే పెద్దవాడు, అలా పేరు పెట్టి పిలవకూడదు, బావా అని పిలువకూడలా అని చెప్పాడు రాజేష్. ఇక అప్పటి నుంచి అలాగే పిలిచేది మాధవి. చిన్నప్పుడు తెలియదు కానీ 10th దాటి ఇంటర్కి వచ్చాక ఆ పిలుపులో ఏదో మజా ఉంది అనిపించేది నరేష్కి. మాధవికి కూడా నరేష్ని అలా పిలవటం చాలా నచ్చేది. ఇద్దరి మనసులో అప్పుడే ఏదో తెలియని ఫీలింగ్స్ ఏర్పడ్డాయి. అవేమిటో వాళ్ళకి ఆ వయసులో అర్థం కాలేదు. బీటెక్లో నరేష్ చదివే కాలేజీలోనే చేరింది. తమ ఊరికి దగ్గరగా ఉన్న కాలేజీలో సీటు వచ్చినా ఆ కాలేజ్ తనకు నచ్చలేదని కావాలనే పట్టుపట్టి నరేష్ చదివే కాలేజీలో చేరింది. ఆ విషయం ఆమెకు మాత్రమే తెలుసు. ఫస్ట్ డే అతన్ని చూడగానే ఆమె మనసు పురువిప్పిన నెమలి అయ్యింది. నరేష్కి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ బావా అంది సంతోషంగా అతని దగ్గరికి వెళ్ళి. నువ్వు కూడా ఈ కాలేజీలోనే జాయిన్ అయ్యావా? నాకు ముందే చెప్పలేదు అన్నాడు హ్యాపీగా నరేష్. సర్ప్రైజ్ అని నవ్వింది మాధవి. ఇంటర్లో ఉండగానే వారి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. కానీ అది బయటకు చెప్పుకోలేదు ఇద్దరు. ఇక ఇప్పుడు ఇద్దరూ ఒకే కాలేజ్ కావటంతో వారి ప్రేమ చిన్నగా విరబూయసాగింది. మాధవిని చాలా కేరింగ్గా చూసుకునేవాడు నరేష్. ఆమెను సీనియర్స్ ఎవరూ ర్యాగింగ్ చేయనిచ్చేవాడు కాదు. నరేష్ మరదలు అని ఎవరూ ఆమె జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు ఖాళీ దొరికినా నరేష్ దగ్గరికి వెళ్ళిపోయేది మాధవి. అందువల్ల అతని ఫ్రెండ్సే ఆమెకు ఫ్రెండ్స్ అయ్యారు. ఆమెకు తన క్లాసులో కంటే నరేష్ క్లాసులోనే ఫ్రెండ్స్ ఎక్కువ. అలా చాలా హ్యాపీగా రోజులు గడిచిపోతున్నాయి. నరేష్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా సురేష్కి, రాజేష్ బంధువులకి ఊర్లో పొలాల దగ్గర ఏదో పెద్ద గొడవ జరిగింది. రాజేష్ తన బంధువుల తరపున మాట్లాడాడు. దాంతో సురేష్, రాజేష్ మాట అనుకున్నారు. అది చాలా దూరం వెళ్ళిపోయింది. 2 కుటుంబాలకు మాటలు లేకుండా పోయాయి. ఫస్ట్ టైం దసరాకి పల్లెటూరు వచ్చి సురేష్ ఇంటికి వెళ్ళలేదు రాజేష్ కుటుంబం. మాధవి, నరేష్ చాలా దిగులు పడ్డారు. ఏంటి ఇలా జరిగింది? పెద్దవాళ్ల పంతాలు మన ప్రేమకి అడ్డం కావు కదా బావా అని కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అడిగింది మాధవి. నాకు కూడా భయమేస్తుంది మధు. ఇన్నాళ్ళు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళు. మన పెళ్లికి ఎవరూ అడ్డు చెప్పరు అనుకున్నాను. కానీ సడన్గా వీళ్ళిద్దరికీ ఏమయ్యింది? మరీ ఇంత పంతానికి పోతున్నారు. పలకరించుకోవటం కాదు కదా, కనీసం ఒకరి మొహం ఒకరు చూసుకోవటానికి కూడా ఇష్టపడటం లేదు. మీ నాన్న పేరెత్తితేనే మా నాన్న ఇంతెత్తున ఎగిరిపడుతున్నాడు అన్నాడు నరేష్. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అంది దిగులుగా మాధవి. అలా ఉండగానే నరేష్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. ఇక మీదట మనం కలవలేమా బావా అంది కన్నీళ్లతో మాధవి. ఊరుకో మధు, నువ్వు అలా దిగులుగా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. నేను అప్పుడప్పుడు కాలేజ్ దగ్గరికి వస్తానులే అన్నాడు నరేష్. కొన్నాళ్ళు అలాగే వచ్చేవాడు. ఆ తర్వాత నరేష్కి జాబ్ వచ్చి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ రోజు నరేష్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది మాధవి. నువ్వు నాకు దూరంగా వెళ్ళిపోతున్నావా బావా అని. ఎన్నాళ్ళురా? ఇంకొక 6 months ఉంటే నీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది. అప్పుడు నేను చేసే ఆఫీస్లోనే నీకు కూడా ఏదైనా జాబ్ దొరుకుతుందేమో చూస్తాను. అలా కాకపోయినా ఇద్దరం ఎక్కడైనా ఒకే సిటీలో ఉండేలా జాబ్స్ చూసుకుందాం.
అలా ఏడవకు మధు. ఈ 6 months ఎలాగో భరిద్దాం, తప్పదు. అయినా 6 months ఎందుకు? నేను మంత్లీ వన్స్ వస్తాను, అప్పుడు నిన్ను తప్పనిసరిగా కలుస్తాను అన్నాడు. సరే బావా అని వదలలేక వదిలింది నరేష్ని. అలాగే 6 నెలలు గడిచాయి. ఈ 6 నెలల్లో 5 సార్లు వచ్చాడు నరేష్. అతను వచ్చిన రోజు కాలేజీ ఎగ్గొట్టి ఇద్దరు సినిమాలు షికార్లు తిరిగేవాళ్ళు. మాధవికి కూడా బీటెక్ కంప్లీట్ అయింది. ఆమెకు క్యాంపస్ సెలక్షన్స్లోనే జాబ్ వచ్చింది. కానీ జాబ్కి పంపించనని, కావాలంటే నీ పెళ్ళయ్యాక మీ ఆయన చేపిస్తే జాబ్ చేసుకో, నేను మాత్రం ఆడపిల్లని బయటికి ఉద్యోగానికి పంపించను అని గట్టిగా చెప్పాడు సురేష్. ఆమెకు సంబంధాలు చూడటం కూడా మొదలుపెట్టాడు. మాధవి వచ్చిన సంబంధానికల్లా ఏదో ఒక వంక పెడుతోంది. కొన్ని పెద్దవాళ్ళకే నచ్చలేదు. అలా 6 నెలల తర్వాత సురేష్ ఫ్రెండ్ సుధీర్ మ్యారేజ్ మాధవి ఫ్రెండ్ నందినితో జరుగుతోంది. ఇంటికి వచ్చి మరీ చెప్పింది మాధవి మ్యారేజ్కి రావాల్సిందే అని. సురేష్ వాళ్ళని కూడా గట్టిగా రమ్మని చెప్పింది. మాకు వీలు కాదులేమ్మా, పొలం పనులు ఉన్నాయి, మాధవి వస్తుందిలే అని చెప్పాడు సురేష్. మాధవికి చాలా సంతోషం వేసింది. తండ్రి ఎక్కడ వద్దంటాడో అనుకుంది. ఎందుకంటే ఈ పెళ్ళికి నరేష్ తప్పకుండా వస్తాడు. బావను చూసి 6 నెలలు అవుతోంది. పిచ్చెక్కినట్లు అవుతోంది. తల్లి తండ్రి ఇంట్లో లేనప్పుడు వీడియో కాల్ చేసి ఇద్దరూ చూసుకొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకోవటం కంటే ఎక్కువగా ఏడ్చుకుంటున్నారు అని చెప్పాలి. ఈ పెళ్ళికి మిస్ కావద్దు, నేను వస్తున్నాను అని చెప్పాడు నరేష్. తమ ప్రేమ విషయం తండ్రికి సూచాయిగా తెలిసినట్లుగా ఉంది. అందుకే పెళ్లి కొడుకులను చూడటం వేగవంతం చేశాడు. సుధీర్ పెళ్లి రోజు రానే వచ్చింది. మాధవి పెళ్లికి వెళ్ళింది. నరేష్ కూడా వచ్చాడు. మగ పెళ్లి వాళ్ళకి, పెళ్లి కూతురు ఫ్రెండ్స్కి హోటల్లో రూమ్స్ బుక్ చేశారు. మాధవి రాగానే నరేష్ వచ్చి తన రూమ్కి తీసుకుని వెళ్ళాడు. మాధవి వస్తోందని, ఆమెతో టైం స్పెండ్ చేయొచ్చని నరేష్ అందరితో కాకుండా స్పెషల్గా రూమ్ తీసుకున్నాడు. పెళ్లి వాళ్ళు తీసుకున్నవి ఒక్కొక్క రూమ్లో 3-4 ఉండాల్సి వస్తుంది. అందుకని వేరేగా తీసుకున్నాడు. పెళ్ళి నైట్ 9 గంటలకి. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 అయ్యింది. నందిని ముందే రమ్మంది అని చెప్పి ముందే వచ్చింది మాధవి. బావతో మాట్లాడాలి, నాన్న ఫోన్ చేస్తే నేను నీ దగ్గరే ఉన్నాను అని చెప్పు అని చెప్పింది నందినికి. అన్నట్లుగానే సురేష్ ఫోన్ చేస్తే ఆ మాటే చెప్పింది నందిని. లంచ్ తమ రూమ్కి తెప్పించుకొని ఈ 6 నెలల ముచ్చట్లని మాట్లాడుకుంటూ తిన్నారు. ఏంట్రా మధు, అంత డల్గా ఉన్నావు అన్నాడు నరేష్. మధుకి దుఃఖం ఆగక కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. ఆమెను దగ్గరికి తీసుకుని ఎందుకురా ఏడుస్తున్నావు అని ఆమెను అద్దం దగ్గరికి తీసుకువెళ్ళి, చూడు అసలు నువ్వు మధు అంటే ఎవరైనా నమ్ముతారా? మధు అంటే ఎప్పుడూ గలగలా పారే సెలయేరులా ఉత్సాహంతో ఉరకలేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. కానీ ఈ మధు చూడు ఎలా ఉందో అంటూ ఆమె మొహం పైకెత్తి అద్దంలో ఆమెకు చూపించాడు. వెనక్కి తిరిగి అతన్ని కౌగిలించుకొని, ఏం చేయను బావా, నాకు భయమేస్తోంది. నాన్న ఎప్పుడు ఏ సంబంధం తీసుకొచ్చి ఖాయం అంటాడో అని. నేను జాబ్కు వెళ్తానన్నా పంపించటం లేదు. నా పెళ్లి చేయాలని పట్టుపట్టి కూర్చున్నారు. మన విషయం తెలిసిందనుకుంటా. నువ్వేమో ఇంట్లో చెప్పవు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని మనసులో ఉండటం లేదు. భయమేస్తుంది బావా అని నరేష్ని కౌగిలించుకొని బోరున ఏడ్చింది. ఏ పిచ్చి, ఏమీ కాదు, ఊరుకో. ఈ గొడవలు ఎల్లకాలం ఉండవు. సరే, నేను నాన్న వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళు అవునన్నా కాదన్నా మన పెళ్ళైతే జరుగుతుంది. నువ్వు కొంచెం డేర్ చేయాలి అంతే. నువ్వు కూడా ఇంట్లో చెప్పు. ఒకవేళ మనిద్దరి పెద్దవాళ్ళు కాదు అంటే మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. మన బ్రతుకు మనం బ్రతుకుదాం అని చెప్పాడు. నాకు భయమేస్తుంది బావా అంది మాధవి. అన్నిటికీ భయపడితే కుదరదు మధు. మన పెళ్లి జరుగుతుంది. పెద్దవాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళ అనుమతితో అందరి మధ్య జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకోకపోయినా జరుగుతుంది. కాకపోతే మన ఫ్రెండ్స్ మధ్యన అని నమ్మకంగా చెప్పాడు నరేష్. నిజంగానా బావా? నిజంగా మన పెళ్లి జరుగుతుందా? మనిద్దరం ఎప్పటికీ వేరు కామా, కలిసే ఉంటామా అని అతని మొహం 2 చేతుల్లో పట్టుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతుంది.
నరేష్ కూడా ఆమె మొహాన్ని తన దోసిట్లోకి తీసుకొని, మనం పెళ్లి చేసుకుంటాం, ఎప్పటికీ విడిపోము, కలిసే ఉంటాం, ప్రామిస్ అన్నాడు ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి. థ్యాంక్ యూ బావా అని సిగ్గుపడింది. అతని కౌగిల్లో ఆమెకు ఏదో భరోసా, తన దిగులంతా తీరిపోయినట్లు ఉంది. మరింత గట్టిగా అతన్ని కౌగిలించుకుంది. ఇద్దరి మధ్య 6 నెలలుగా ఎడబాటు వల్ల కలిగిన విరహం, ఆ ఒంటరితనం, ఇద్దరూ అంత దగ్గరగా ఉండటం అన్నీ కలిసి ఆ ముద్దుని మరింత ముందుకు తీసుకువెళ్ళాయి. ఆ ముద్దు మరింత గాఢంగా మారింది. వాళ్ళిద్దరికీ అదే తొలి ముద్దు. ఇన్నాళ్ల నుంచి ఎంత ప్రేమించుకున్నా హద్దులు మాత్రం దాటలేదు. ఇద్దరూ కూడా చాలా పద్ధతిగా పెరిగిన వాళ్లే. కానీ ఆ ఏకాంతం, వారి ఉడుకు వయసు వారి పద్ధతిని దాటేట్టు చేస్తుంది. మాధవి ఊపిరి భారమవుతుంటే ఆమె పెదవులను వదిలి, ఐ లవ్ యూ మధు, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ అంటూ ఆమె మొహమంతా ముద్దులు పెట్టేస్తున్నాడు. అతని ముద్దుల మాయలో పడిపోయింది మాధవి కూడా. ఆమెను అలాగే కౌగిలించుకొని ఆమె మెడవంపులో ముద్దు పెడుతూ ఆమె డ్రెస్ జిప్ లాగేశాడు. భుజం మీద నుంచి డ్రెస్ని కిందికి లాగి భుజం మీద ముద్దు పెట్టాడు. ఇంకొంచెం కిందికి వచ్చి ఆమె ఎద మీద చిన్నగా కొరికాడు. ఆమెకు కరెంట్ షాక్ కొట్టినట్లుగా బాడీ అంతా ఫ్రీజ్ అయిపోయింది. బావా ఏంటిది అంది. ఆమె డ్రెస్ని పూర్తిగా లాగేశాడు. ఆమె ఒళ్ళంతా ముద్దులు పెడుతున్నాడు. అతనిలో యవ్వనం ఉరకలు పెడుతోంది. అతన్ని ఊరికే ఉండనివ్వటం లేదు. ఆమెకు కూడా అలాగే ఉంది. ఏదో కావాలనే తపన ఎక్కువ అవుతుంటే కంట్రోల్ చేసుకుంటూ, బావా మనకింకా పెళ్ళి కాలేదు, తప్పు బావా ప్లీజ్ వద్దు అంది. ఏదో మైకంలో తేలిపోతూ. అది అంతా వినిపించుకునే పరిస్థితిలో లేడు నరేష్. ప్లీజ్ మధు, మనం ఎలాగో పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, ఏమీ కాదు, ప్లీజ్ మధు వద్దనకు, నా వల్ల కాదు, ఇప్పుడు వద్దంటే చచ్చిపోతాను, ప్లీజ్ మధు ప్లీజ్, ఈ ఒక్కసారికే, మళ్ళీ పెళ్ళయ్యే వరకు నిన్ను తాకను అంటూ ఆమెను అల్లుకుపోతున్నాడు. ఆమె పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆమె ఒళ్ళంతా అతని పెదవుల తడి అద్దుతుంటే ఓపలేకపోతోంది. అతని కౌగిల్లో తనని నలిపేస్తే బాగుండు అనిపిస్తోంది. ఇంకేదో కావాలని ఆమె తనువు కూడా ఆరాటపడుతోంది. ఇద్దరి దుస్తులు వారి నుంచి వేరైపోయాయి. ఒకరి కౌగిల్లో ఒకరు నలిగిపోతూ ఆపాదమస్తకం ముద్దులు పెట్టుకుంటూ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ప్లీజ్ బావా వద్దు అంటూనే అతనికి సహకరిస్తూ అతన్ని తనలో కలిపేసుకుంది. తొలి కలయికలోని బాధని, సుఖాన్ని ఇద్దరూ ఎంజాయ్ చేశారు. స్నానం చేసి రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వెళ్ళి పెళ్లి చూసుకుని భోంచేసి రూమ్కు వచ్చి మళ్ళీ ఒకరిలో ఒకరు కలిసిపోయారు. ఆమె గుండెల మీద అలసట తీర్చుకుంటున్న అతన్ని, బావా త్వరగా పెళ్లి చేసుకుందాం, ఏమైనా అవుతుందేమో, నాకు భయమేస్తోంది అంది. నీ భయంతోనే ఇక్కడి వరకు తెచ్చావు, లేకపోతే నేను కంట్రోల్ చేసుకుంటూ దూరంగానే ఉన్నాను అన్నాడు నవ్వుతూ నరేష్. ఏమీ పర్వాలేదు, నా బావేగా, రేపు నాకు కాబోయే భర్త అంది అతని పెదవుల మీద ముద్దు పెడుతూ. ఇట్స్ మై గర్ల్, ఇలా ధైర్యంగా ఉండాలి, ఏమీ కాదు, నేను మా అమ్మా నాన్నకి చెప్తాను, వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళతో కలిసి త్వరలో మీ ఇంటికి వస్తాను. ఒప్పుకుంటారనే అనుకుంటున్నాను, లేకపోతే నువ్వే నా కోసం వచ్చేయాలి. ఈ మధ్యలో మీ నాన్నకి కూడా చెప్పు, మీ నాన్న మా నాన్న ఇష్టపడితే ఇక గొడవ లేదు, అంతా హ్యాపీ అన్నాడు. ఆమె ఎద మీద ముద్దు పెట్టుకుంటూనే తన దంతక్షతాలని బహుకరించాడు. అబ్బా బావా ఏంటిది, నొప్పిగా ఉంది అంది. పర్లేదు, మళ్ళీ మనం కలుసుకునే వరకు గుర్తుగా ఉంచుకో, ఇది నా గిఫ్ట్ అనుకో అన్నాడు రెండో వైపు కూడా కొరుకుతూ. ఆమెలో మళ్ళీ వేడి రాజుకుంది. అతని తలని తన ఎదకేసి బలంగా హత్తుకుంటూ, అయితే నీ గుర్తులు నాకింకా కావాలి, ఒళ్ళంతా కావాలి అంది. అవునా, కావాలా, ఇంకా కావాలా అంటూ ఆమె అందమైన నాభికి ముద్దు పెట్టి తన నాలుకతో దాన్ని పరామర్శించి దాని పక్కనే మరో గిఫ్ట్ ఇచ్చాడు. బావా అంటూ తీయగా మూలుగుతూ అతన్ని తనకేసి గట్టిగా హత్తుకుంది. చాలా అన్నాడు.
ఇంకా కావాలి అంది. ఇంకా చాలేదా అన్నాడు. లేదు అంటూ అతన్ని తన మీదకి లాక్కొని అతని హృదయం మీద వేలుతో చుట్టి, నేను చూడు ఇక్కడ ఎంత గట్టిగా గిఫ్ట్ ఇచ్చానో, ఇది లైఫ్లో పోదేమో, అంత గట్టిగా ఇవ్వాలి అంది. అది తొలి కలయికలో బాధ భరించలేక ఆమె చేసిన పంటిగాయం. దాన్ని చూసి నవ్వుకుంటూ, నువ్వు రాక్షసివి కాబట్టి అంత గట్టిగా కొరికావు, నా బంగారాన్ని నేను అంత గట్టిగా కొరకలేనే, అల్లాడిపోతావు నొప్పికి అన్నాడు ఆమె పెదవుల్ని సున్నితంగా అద్దుతూ. ఏం పర్లేదు, నాకు కావాలి అంది. సరే, ఎవ్వరికీ కనిపించని చోట, మనిద్దరికీ మాత్రమే సొంతమైన చోట ఇస్తాను. అక్కడైతే నువ్వు నేను తప్ప ఎవరూ చూడలేరు అంటూ నున్నగా చెయ్యి వేస్తే జారిపోయేలా ఉన్న ఆమె ఊరువుల దగ్గరకు చేరి వాటిని చూస్తూ ముద్దులు పెడుతూ కసెక్కిపోయి అక్కడ తన పెదవులతో గట్టిగా బిగించి తన దంతక్షతాన్ని బహుకరించాడు. థ్యాంక్ యూ బావా అంది పంటి బిగువున బాధని భరిస్తూ. అలా తెల్లవార్లు రొమాన్స్ చేసుకొని ఇంకా తనివి తీరకపోయినా తప్పదని త్వరగా నిర్ణయం తీసుకుందామని నిర్ణయించుకొని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. బెంగళూరు వెళ్ళాక మాధవికి ఫోన్ చేసి, మధు, నాన్న వాళ్ళకి చెప్పాను, ముందు వీల్లేదన్నారు. మీరు ఒప్పుకోకపోయినా నేను మధునే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను. వాళ్ళు ఆలోచించుకొని చెప్తామన్నారు. ఇంకా వాళ్ళ నిర్ణయం చెప్పలేదు. కొద్ది రోజులు వెయిట్ చేద్దామా అన్నాడు. ఓ రోజు నరేష్ ఫోన్ చేసి, మధు, కంపెనీ వాళ్ళు 3 నెలల కోసం నన్ను అబ్రాడ్ పంపిస్తున్నారు. రాగానే మనం పెళ్లి చేసుకుందాం. ఇక ఎవరి కోసం వెయిట్ చేయొద్దు అని చెప్పాడు. సరే బావా అంది మాధవి ధైర్యం చేసి. తండ్రికి నరేష్ తను ప్రేమించుకుంటున్నామని, నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దానికి సురేష్ అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. కూతుర్ని రూమ్లో పెట్టి బంధించాడు. ఆమె దగ్గర నుంచి ఫోన్ కూడా తీసేసుకున్నాడు. స్విచ్ ఆఫ్ చేసి దాన్ని పక్కన పడేశాడు. సురేష్ ఏదో సంబంధం తెచ్చాడు. అది సురేష్కి కానీ ఇంట్లో ఎవరికి కానీ నచ్చలేదు. అయినా కూడా పంతంగా ఆ సంబంధమే ఖాయం చేశాడు. ఒకరోజు నరేష్ ఫ్రెండ్ ఒకతను తన మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవ్వటానికి ఇంటికి వచ్చాడు. అతను, నరేష్ ఇలా చేస్తాడని అనుకోలేదు మధు. ఎవరినో పెళ్లి చేసుకుని హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్ళాడంటగా. నిన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళ నాన్నగారు చెప్పారు అన్నాడు. ఆ మాట విని మాధవి గుండె 1000 వక్కలు అయింది. పిచ్చిదానిలా వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయింది. మధు, ధైర్యంగా ఉండు అంటూ అతను వెళ్ళిపోయాడు. ఆమెకు నరేష్ని తలుచుకుంటే కనీసం కన్నీళ్లు కూడా రావటం లేదు. అతను చేసిన మోసానికి ఆమె మనసు బండబారిపోయింది. 4 రోజుల తర్వాత సురేష్ పొలం వెళ్ళాడు. తల్లి వంటగదిలో టిఫిన్ చేస్తూ ఉంది. మాధవి బాత్రూంకి వెళ్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. వాళ్ళ అమ్మ అది చూసి, మాధవి ఏమైందే అంటూ పరిగెత్తుకు వచ్చింది. మొహం మీద నీళ్లు చల్లి ఆమెను లేపి కూర్చోబెట్టింది. పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఇలాగైనా ఉండేది? తిండి లేదు, నిద్ర లేదు, ఆ మొహం చూడు ఎలా అయిపోయిందో అంటూ కూతుర్ని ప్రేమగా మందలిస్తోంది. ఆ మొహం చూడు ఎలా అయిపోయిందో అంటూ కూతుర్ని ప్రేమగా మందలిస్తోంది. వంటగదిలోంచి వచ్చే క్యాబేజీ కూర వాసనకి మాధవికి ఒక్కసారిగా కడుపులో తిప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాంతి చేసుకుంది. తల్లి ఆమెకు మొహం కడిగి ఏదో తట్టినట్లు అనుమానంగా ఆమెను చూస్తూ, మధు, నరేష్తో తొందరపడ్డావా అంది. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా అర్థమవుతుంది మాధవికి. ఏమీ మాట్లాడలేదు. నెలసరి వచ్చి ఎన్నాళ్ళయ్యింది అని అడిగింది భయంగా మాధవిని చూస్తూ. దానికి ఏం సమాధానం చెప్పలేదు మాధవి. ఆమె కూతురు చెయ్యి గట్టిగా పట్టుకుని, చెప్పవే, నరేష్తో తొందరపడ్డావా? ఈ విషయం నాన్నకు తెలిస్తే నిన్ను చంపి ఆయన చచ్చిపోతారు అంది ఏడుస్తూ. ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్ళిపోయింది మాధవి. పొట్ట మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ, నిజమా? అమ్మ అడిగింది నిజమేనా? అవును, ఇది మా ప్రేమ ప్రతిఫలం. కానీ నరేష్ అలా ఎలా చేస్తాడు అనుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు మాధవికి. ఓవైపు తండ్రి సంబంధం తెచ్చి ఖాయం చేశాడు. మరోవైపు
తన కడుపులో నరేష్ బిడ్డ ఊపిరి పోసుకుంటుంది. ఇప్పుడు తను ఏం చేయాలి? అమ్మ ఈరోజు నాన్నకి చెప్పేస్తుంది. నాన్నకు తెలిసిందంటే తప్పకుండా నాకు అబార్షన్ చేపించి పెళ్లి చేసేస్తాడు. నరేష్ నన్ను ప్రేమించలేదేమో, అతనికి కేవలం నా శరీరం మీద కోరికేనేమో. కానీ తను అలా కాదు, నరేష్ని ప్రాణంగా ప్రేమించింది. ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నా తను నరేష్ని మర్చిపోయి అతనితో జీవించలేదు. ఇంతవరకు ఖాయం. పైగా ఇప్పుడు తన కడుపులో నరేష్ బిడ్డ ఉంది. ఓ పసి ప్రాణాన్ని నలిపేయలేదు. ఈ బిడ్డని నా కడుపులో ఉంచుకొని మోసం చేసి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోలేను. ఏం చేయాలి అనుకుంది. ఏదో నిశ్చయానికి వచ్చి గాఢంగా నిట్టూర్చింది. తన రూంలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. తల్లి ఎంత పిలిచినా బయటికి రాలేదు. ఆమె ఏం అడుగుతుందో తనకి తెలుసు. సమాధానం చెప్పి ఆమెను బాధ పెట్టలేదు. ఆమె కూడా ఏడుస్తూ కూర్చుంది. భర్తకు తెలిస్తే కూతుర్నేం చేస్తాడో అని భయం, చెప్పకపోతే ఏమవుతుందో అని భయం. చివరికి మాధవి తలుపు తీసుకొని బయటికి వచ్చింది. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, నువ్వు అనుకున్నది నిజమే. నా కడుపులో నరేష్ బిడ్డ పెరుగుతుంది. ఈ బిడ్డ నాకు కావాలమ్మా. నా కడుపులో బిడ్డను నేను చిదిమేయలేను. ఇప్పుడే ఈ విషయం నాన్నకు చెప్పొద్దు అంది. ఆమె దానిని మరోలా అర్థం చేసుకుంది. సరే మధు, నేను చెప్పను. నరేష్కి ఎలాగూ పెళ్ళయ్యింది కనుక నువ్వు కూడా మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో. డెలివరీ 7వ నెలలోనే అయింది అని చెప్దాం. ఈ విషయం బయటికి రాదు అంది. మాధవి విరక్తిగా నవ్వుకొని రూంలోకి వెళ్ళింది. కూతురి సామరస్యంగా సమసిపోయినందుకు సంతోషపడింది ఆమె తల్లి. భర్త ఇంటికి వచ్చిన తరువాత కూడా ఆ విషయం ఆయనకి చెప్పలేదు. మధు పెద్ద నిర్ణయమే తీసుకుంది. ఆ రోజు అర్ధరాత్రి ఊరంతా నిద్రలో ఉన్నప్పుడు కామ్గా ఆ ఇంటి గడప దాటి బయటకు వచ్చింది. చీకట్లో కలిసిపోయింది. 4 ఏళ్ల తర్వాత ఓ ప్లే స్కూల్ ముందు స్కూటీ ఆపి ముద్దులకే చిన్నారి పాపని స్కూటీ మీద నుంచి దించి ప్లే స్కూల్లోకి తీసుకువెళ్ళింది. స్వీటీ, గొడవ చేయకూడదు, పక్క పిల్లల్ని కొట్టకూడదు, మ్యామ్ని ఆయమ్మని విసిగించకూడదు, అమ్మ వచ్చే వరకు గొడవ చేయకూడదు, గుడ్ గర్ల్లా ఉండాలి, సరేనా అని కూతురికి జాగ్రత్తలు చెప్తూ స్వీటీని టీచర్కి అప్పచెప్పి జాగ్రత్త మేడం అని చెప్తుంటే, అబ్బా మమ్మీ, రోజు నీ బోరింగ్ క్లాస్ ఏమిటి? నాకు రోజు చెప్పాలా? నాకు అన్నీ తెలుసు. నువ్వింక జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళు అని తల్లికి ఓ ముద్దిచ్చి బాయ్ మమ్మీ అని లోపలికి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. రాక్షసి అని కూతుర్ని చూసి మురిసిపోతూ, అన్నీ తండ్రి బుద్ధులే, ఒక్కటి కూడా పోకుండా వచ్చాయి అని నవ్వుకుంటూ బయటికి వచ్చింది. ఆమె లోపలికి వెళ్ళేటప్పుడు ఆమెకు ఎదురు వచ్చిన ఓ వ్యక్తి స్టన్ అయిపోయి ఆమెనే చూస్తూ ఆగిపోయాడు. ఇప్పుడు ఆమె బయటికి రాగానే తన బైక్ స్టాండ్ వేసి స్పీడ్గా ఆమె దగ్గరికి వెళ్ళాడు. స్కూటీ స్టార్ట్ చేసి స్కూటీకి అడ్డంగా నిలబడిన మనిషిని చూసి, హలో మిస్టర్, పక్కకి తప్పుకోండి అని అతన్ని చూసి స్టన్ అయిపోయింది. బావా అంది. తనకు తెలియకుండానే ఆమె కళ్ళల్లో మెరుపు, కన్నీళ్లు ఒకేసారి వచ్చాయి. ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు. వెంటనే, నేను నీకు బావను కాదు, నా పేరు నరేష్ అన్నాడు కోపంగా. మాధవి తనని తాను తమాయించుకొని, సారీ, నేను మా బావ అనుకున్నాను. సారీ మిస్టర్ నరేష్ గారు, పక్కకు తప్పుకుంటే నేను వెళ్తాను అంది. ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి అప్పుడు వెళ్ళు అన్నాడు. ఇక్కడ ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది నువ్వు. కానీ ఎదురు నువ్వే నన్ను అడుగుతున్నావా అంది ఉక్రోషంగా. అప్పటికే ఆమె కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. దారిన వెళ్ళేవాళ్ళు వాళ్ళనే చూస్తున్నారు. అది చూసిన నరేష్ పక్కకు వెళ్ళి మాట్లాడుకుందాంరా అన్నాడు. నీలాంటి వాడితో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నేను రాను అంది కోపంగా మాధవి. 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్, నేను అడిగిన ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు, లేకపోతే నేను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను అన్నాడు అంతకంటే కోపంగా. సీరియస్గా అతన్ని కాల్ చేసేట్టుగా ఓ చూపు చూసి స్కూటీ స్టాండ్ వేసి ముందుకు నడిచింది. స్కూల్ పక్కనే ఓ పార్క్ ఉంది.
దానిలోకి వెళ్ళి పార్కు చివర ఓ మూలన ఉన్న బెంచి మీద తల వంచుకొని కూర్చుంది. తన కళ్ళల్లో వచ్చే నీళ్లు అతను చూడకూడదు, అతని ముందు తను వీక్ అవ్వకూడదు అని. కానీ పిచ్చి మనసేమో అతన్ని చూడాలని, గట్టిగా అతన్ని హగ్ చేసుకోవాలని పరితపించిపోతుంది. నరేష్ ఆమెకు కొంచెం దూరంగా కూర్చొని ఆమెనే నిశితంగా చూస్తూ ఉన్నాడు. కాసేపు అలాగే చూసి ఆమెను తన కళ్ళలోనే కాదు మనసులో కూడా నింపుకున్నాడు. ఎందుకు మధు ఇలా చేశావు అన్నాడు కోపము బాధ కలగలిసిన గొంతుతో. తలెత్తి అయోమయంగా అతన్ని చూసింది. నన్నెందుకు మోసం చేశావు? నన్ను ప్రేమించానని ఎందుకు వంచావు అన్నాడు ఆవేదనగా. అతని కళ్ళలో తిరుగుతున్న నీళ్లు అతని మనసు పడే బాధని స్పష్టం చేస్తున్నాయి. మధు కోపంగా చప్పట్లు కొట్టి, సభాష్ నరేష్ గారు, సభాష్. చేయాల్సిందంతా చేసి చివరికి ఆ తప్పును కూడా నా మీదే నెట్టేస్తున్నారా? ఎంతైనా మీరు చాలా గొప్పవాళ్ళు సార్. నేను అడగాల్సిన మాటల్ని మీరే తిరిగి నన్ను అడుగుతున్నారా? ముందరి కాళ్ళకు బంధం వేయడం అంటే ఇదే కదా? పిచ్చిదాన్ని, నాకు ఇలాంటివన్నీ తెలియదు. నువ్వే ప్రాణం అనుకున్నాను. నా సర్వస్వం నీకు అప్పగించాను. నీ కోరిక తీర్చుకొని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని హ్యాపీగా భార్యతో కలిసి హనీమూన్కి స్విట్జర్లాండ్ వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఆఫీస్ వాళ్ళు వర్క్ మీద నన్ను అబ్రాడ్ పంపించారు అని చెప్పావు. మోసం ఎవరిది, నీదా నాదా? అంది గొంతు పూడుకుపోతుండగా. నేను నిన్ను మోసం చేశానా? నేను పెళ్లి చేసుకున్నానా? భార్యతో కలిసి హనీమూన్ వెళ్ళానా? ఎవరు చెప్పారు నీకు? ఇలాంటి అబద్ధాలు మాట్లాడి నన్ను తప్పించుకోవచ్చు అనుకుంటున్నావేమో. నువ్వు నాకు సమాధానం చెప్పాలి. ఈరోజు నన్నెందుకు మోసం చేశావు? 3 నెలల్లో వస్తానని చెప్పాను. నా కోసం 3 నెలలు ఆగలేకపోయావా? అంత హడావుడిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీతో మాట్లాడటానికి లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నావు. నేను తిరిగి వచ్చేసరికి ఈ ఇన్విటేషన్ కార్డు చూపించి పెళ్లి చేసుకొని భర్తతో కలిసి యుఎస్ వెళ్ళావని చెప్పారు. నా గుండె బద్దలైంది తెలుసా ఆ మాట విని. పిచ్చివాడినైపోయాను. ఎందుకు మధు ఇలా చేశావు? మన లైఫ్ గురించి ఎంత ఊహించుకున్నాం, ఎన్ని మాట్లాడుకున్నాం, అన్నీ మర్చిపోయావా అన్నాడు బాధగా. అతను చెప్పేదంతా వింటుంటే ఏం జరిగిందో కొంత అవగాహనకి వచ్చింది మాధవికి. సంతోషంతో ఆమె గుండె ఆగిపోతుందేమో అనిపించింది. అంటే బావా, నువ్వు పెళ్లి చేసుకోలేదా అంది ఆశ్చర్యము ఆనందము కలగలిసిన గొంతుతో. ఛీ నోర్ముయ్, అన్నీ మర్చిపోయి నువ్వు మీ నాన్న తెచ్చిన వాడిని తల వంచుకొని తాళి కట్టించుకున్నావని నేను కూడా దేన్నో ఒకదాన్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నీలాగా అనుకున్నావా? నేను నరేష్ని. మనసైనా మనిషి అయినా శరీరమైనా పంచుకునేది ఒకళ్ళతోటే. అవన్నీ ఎప్పుడో నీ సొంతమయ్యాయి. ఇంకొకరితో పంచుకుంటే నా దృష్టిలో అది వ్యభిచారం అవుతుంది అన్నాడు కోపంగా మాధవ్ వైపు చూస్తూ. బావా అంటూ అతని పక్కకు జరిగి గట్టిగా హగ్ చేసుకుంది. బయట ఉన్నానని కూడా అనుకోకుండా ఐ లవ్ యూ బావా అంటూ పెద్దగా ఏడ్చేస్తుంది. పిచ్చెక్కిపోయింది నరేష్కి. ఏయ్ వదులు, ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఇలా పబ్లిక్లో, అది కూడా పెళ్ళైన అమ్మాయివి, సిగ్గులేదా నీకు అంటూ ఆమెను విదిలించుకున్నాడు. అస్సలు లేదు. నా బావ నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను నా బావతో అంటూ అతని మొహమంతా ముద్దులు పెట్టసాగింది. ఏ మధు, పిచ్చెక్కిందా నీకు? అసలు ఆడదానివేనా? పరాయి మగాణ్ణి ఇలా ముద్దులు పెట్టుకుంటున్నావు అన్నాడు కోపంగా. అయ్యో పిచ్చి బావా, నువ్వు నాకు పరాయి వాడివేంటి? నువ్వు నా బావవి, నాకు తాళి కట్టకపోయినా నా భర్తవి, నా బిడ్డకి తండ్రివి. నువ్వు నాకు పరాయి వాడివి ఎలా అవుతావు అంది. నరేష్ ఏదో అనబోతుంటే అతని నోటికి చెయ్యి అడ్డు పెట్టి, స్టాప్ స్టాప్, నేను చెప్పేది 1 నిమిషం విను, ఆ తర్వాత నీ ఇష్టం అంది. ఏంటో చెప్పు అన్నట్లు చూశాడు. బావా, నువ్వు అనుకున్నట్లు నాకు పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకోలేదు, అదంతా ఫేక్ న్యూస్ అంది. మరి మరి ఆ పాప అన్నాడు. ఇందాక స్కూల్లోకి తీసుకువెళ్తున్న పాపని చూశాడు నరేష్. ముందు నేను చెప్పేది ప్రశాంతంగా విను బావా. మా నాన్నకి మన ప్రేమ విషయం చెప్పాను, వీలు కాదు అని
నాకు ఓ సంబంధం చూశాడు. పెళ్లి కూడా ఖాయం చేశారు. నన్ను రూమ్లో లాక్ చేశారు. ఫోన్ కూడా తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు. ఈ పెళ్ళి ఎలా తప్పించుకోవాలా అని అర్థం కాలేదు నాకు. నీతో మాట్లాడదామంటే ఫోన్ లేదు. నన్ను ఇంట్లోంచి కాదు కదా, రూమ్లోంచి కూడా అడుగు బయటకు వేయనివ్వలే రూమ్లోంచి కూడా అడుగు బయటకు వేయనివ్వలేదు. ఈ పెళ్ళి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నాను. అప్పుడు మీ ఫ్రెండ్ వరుణ్ తన పెళ్ళి అని ఇన్విటేషన్ కార్డు ఇవ్వటానికి మా ఇంటికి వచ్చాడు. అతను చెప్పాడు, నీకు పెళ్ళయిందని, వైఫ్తో కలిసి స్విట్జర్లాండ్ వెళ్ళావని మీ నాన్నగారు చెప్పారంట అతనికి. ఆ మాట విని నా మనసు బద్దలైంది. గుండె ఆగిపోతుందేమో అనిపించింది. అదే సమయంలో మన ప్రేమకి ప్రతిరూపం నా కడుపులో ఊపిరి పోసుకుంటోంది అని తెలిసింది. అక్కడే ఉంటే దాన్ని చిదిమేస్తారని భయమేసింది. మన ప్రేమ ఫలాన్ని కాపాడుకోవాలని ఇక ఆలస్యం చేయకుండా ఆ రాత్రే ఎవరికీ తెలియకుండా కొంత డబ్బు తీసుకొని ఇంట్లోంచి వచ్చేశాను. హైదరాబాద్ చేరాను. ముందు హాస్టల్లో ఉండి జాబ్ చూసుకున్నాను. నా అదృష్టం బాగుంది. వెంటనే జాబ్ దొరికింది. 2 నెలలాగి ఇల్లు చూసుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యాను. ఆ ఇంటి ఓనర్ శకుంతల ఆంటీ గారు, వాళ్ళ పిల్లలు యుఎస్లో సెటిల్ అయ్యారు. ఆంటీ అంకుల్ మాత్రమే ఇక్కడుంటారు. వాళ్ళు నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు. నాకు పురుడు పోసి పాపని నన్ను కూడా సొంత బిడ్డల్లా చూసుకున్నారు. ఇది జరిగింది. ఇప్పుడు చెప్పు, నేను నిన్ను మోసం చేశానా? నువ్వన్నట్లు ఇంకొకరిని పెళ్లి చేసుకొని నేను వ్యభిచారం చేస్తున్నానా? అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని తెలిసినా కూడా నేను నిన్ను అసహ్యించుకోలేకపోయాను. నువ్వే నా ప్రాణం, నీతోనే నా జీవితం అనుకొని నీకు పంచిన శరీరాన్ని ఇంకొకరికి పంచలేక ఇలా ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పుడు నా పాపే నా లోకం. ఈ లోకంలో నాకు ఉంది, అది ఒక్కటే అంది ఏడుస్తూ. ఎంత అపార్థం చేసుకున్నాడు తను మధుని అనుకొని ఆమెను హక్ చేసుకొని, సారీ మధు, నీ గురించి తెలిసి కూడా అలా ఎలా అనుకున్నాను. సారీనే బంగారం. వాళ్ళు చెప్పిన మాట నమ్మకుండా ఆ రోజే నీ గురించి ఎంక్వైరీ చేసి ఉంటే నిజం తెలుసుకునేవాడిని. నువ్వెక్కడున్నా కనిపెట్టేవాడిని. నీకు ఈ బాధలు, మనకి ఈ ఎడబాటు ఉండేది కాదు. సారీ బంగారం అన్నాడు. అయినా నీకు ఉంది పాప ఒకటేనా? మరి నేను లేనా? నువ్వు దూరమై ఎందుకు బ్రతుకుతున్నానో, ఎందుకు బ్రతకాలో తెలియక చావలేక బ్రతుకుతున్నాను. ప్లీజ్ మధు, నన్ను దూరం చేయకు. సారీ మా, నీ గురించి తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు ఇలా అనుకోకుండా నిన్ను కలవటం ఎంత మంచిదైందో. లేకపోతే ఇద్దరం అపార్థాలతో ఇలాగే ఒంటరిగా మిగిలిపోయేవాళ్ళం అన్నాడు సంతోషంగా. మా నాన్న భలే ప్లాన్ చేశాడు. నాకు పెళ్ళయిందని నీకు పెళ్ళయిందని నాకు చెప్పి నమ్మించి మనిద్దరినీ విడదీశాడు. కానీ భగవంతుడున్నాడు. మన ప్రేమ నిజం. అందుకే ఆయన మనల్ని ఇలా కలిపాడు. అవును మధు, ఆ పాప మన పాప అన్నాడు. అంది తల ఊపుతూ. ఆమె చేయి పట్టుకుని పైకి లేపి రా వెళ్దాం అన్నాడు. ఎప్పుడెప్పుడు తన పాపను చూడాలా అని ఆత్రంగా. ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్ళారు. టీచర్ ఆయమ్మకి పాపని తీసుకురమ్మని చెప్తే ఆమె వెంట పెట్టుకుని వచ్చింది. ఏంటి మమ్మీ అప్పుడే వచ్చావు? స్వీటీ మీద నీకు లవ్ వచ్చేసిందా? అంది ముద్దుగా. పాపని ముద్దు పెట్టుకొని, నీకోసం ఒకరు వచ్చారు, ఎవరో కనుక్కో చూద్దాం అంది. అప్పుడు మాధవి పక్కన ఉన్న నరేష్ని చూసి డాడీ అంది హ్యాపీగా. ఆ పిలుపుకి నరేష్ హృదయం ఒక్కసారిగా ఆగి మళ్ళీ కొట్టుకుంది. ఒక్క ఉదుటున పాప దగ్గరికి వెళ్ళి మోకాళ్ల మీద కూర్చొని పాపని తన గుండెలకు హత్తుకున్నాడు. కళ్ళు మూసుకొని తన పాప స్పర్శని ఆస్వాదిస్తూ కాసేపు అలాగే ఉండిపోయాడు. తన చిట్టి చేతులు తన తండ్రి మెడ చుట్టూ వేసి, డాడీ ఐ లవ్ యూ డాడీ, నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను.
నువ్వేమో ఇప్పుడు వచ్చావు, నీకు కూడా స్వీటీ మీద లవ్ వచ్చిందా అంది. అవును తల్లి, అందుకే వచ్చాను అన్నాడు పాప మొహమంతా ముద్దులు పెడుతూ. అవునా, అయితే మళ్ళీ వెళ్ళిపోతావా యుఎస్కి అంది దిగులుగా. ఇక వెళ్ళను తల్లి, ఇంకెక్కడికి వెళ్ళను. ఇప్పటి వరకు అమ్మని నిన్ను మిస్ అయింది చాలు. లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాడు డాడీ అన్నాడు. అతని కళ్ళు తుడిచి ఐ లవ్ యూ డాడీ అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి ప్రామిస్ అంది. ప్రామిస్ తల్లి, ఇంకా నాన్న నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు, ఎప్పటికీ నీతోనే ఉండిపోతాడు అన్నాడు. అప్పుడు చూశాడు పాపని పరీక్షగా. అచ్చు తన జిరాక్స్లా ఉంది. కళ్ళు మాత్రమే మధు కళ్ళలా ఉన్నాయి. మధుని అపార్థం చేసుకొని ఎంత సంతోషాన్ని పోగొట్టుకున్నాను, తన చిన్నారి తల్లితో ఎన్ని మెమరీస్ దూరం చేసుకున్నాను అనుకుంటే బాధ ఎక్కువైపోతుంది. మధు కూడా వాళ్ళ పక్కన కూర్చొని అతని భుజం మీద చేయేసి కంట్రోల్ బావా అంది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా మధు? నా బంగారు తల్లిని 3 ఏళ్ళు మిస్ అయ్యాను, నా ప్రాణాన్ని 4 ఏళ్ళు మిస్ అయ్యాను, ఎలా కంట్రోల్ చేసుకోను అంటూ ఒక చేత్తో మధుని ఒక చేత్తో కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు. అవును బుజ్జి తల్లి, నేనే నాన్న అని నీకెలా తెలిసింది? నువ్వు నన్ను ఎప్పుడూ చూడలేదు కదా అన్నాడు. ఎందుకు చూడలేదు? రోజు చూస్తున్నాగా. నేను డైలీ డాడీని ఫోటోలో చూసి అన్నీ నీతో షేర్ చేసుకుంటాను కదా అంది ముద్దు ముద్దుగా. అవునా బుజ్జి తల్లి, ఇక నుంచి రోజు డైరెక్ట్గా డాడీతోనే షేర్ చేసుకుందువు. ఇంకెప్పుడు డాడీ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడు అన్నాడు. థ్యాంక్స్ రా మధు, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను. బంగారం లాంటి బేబీని నాకు గిఫ్ట్గా ఇవ్వటమే కాదు, నా బంగారు తల్లి మనసులో నా మీద ఎటువంటి ద్వేషం లేకుండా పెంచావు. థ్యాంక్స్ రా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఇన్నాళ్ళు నా అనేవాళ్ళు లేకుండా పాపతో ఒంటరిగా కష్టపడ్డావు. ఇక కష్టం అన్నది నీ కనుచూపు మేరలో లేకుండా చేస్తాను అని పాపనెత్తుకొని మధు భుజం చుట్టూ చెయ్యి వేసి బయటికి నడుస్తుంటే పాప ఏవో కబుర్లు చెప్తూనే ఉంది. ఎంత విన్నా తనివి తీరటం లేదు నరేష్కి. వాళ్ళిద్దరినీ ప్రేమగా చూస్తుంది మధు. వాళ్ళ జీవితాల్లో అపార్థాలు తొలగిపోయి మళ్ళీ వసంతం వచ్చింది. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన స్మిత స్టోరీస్ని మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళతో కూడా చదివించడానికి ప్రయత్నం చేయండి. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.